హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోజిస్ కిచెన్ అండ్ మై ఫ్యామిలీ వ్లాగ్స్లో ఈరోజు ఇంకొక వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసా. అలాగే ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని కంటిన్యూ చేసేయండి. ఇద్దరు పిల్లలు కూడా మార్నింగే స్కూల్కి అయితే వెళ్ళిపోయిన తర్వాత నేను ఈరోజు అయితే బయట వాకింగ్కి అయితే వచ్చానమాట. ఇంకా వాకింగ్ అంతా చేసుకొని ఇంటికి వచ్చే ముందు ఎగ్స్ అయితే తీసుకున్నాను. ఎందుకంటే మళ్ళీ ఎగ్స్ అయిపోయాయి, మళ్ళీ ఒక 10 days వరకు అయితే ఇబ్బంది ఉండదు. డైలీ తింటారు కదా, సో అందుకోసం అని చెప్పి ఒకసారే తీసుకుంటాను. తర్వాత ఇంకా చికెన్ అయితే తెప్పించుకున్నాను అనమాట. ఇంకా దీన్ని అయితే ముందుగా మాకు ఇష్టమైన జాయింట్స్ మా రిషి చాలా రోజుల నుంచి అడుగుతుంది కదా, అందుకోసం అని చెప్పి దీనికోసం అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ రెడీ చేసుకున్నాను. తర్వాత దీనికి మెంతాకు వేసి చికెన్ కర్రీ అయితే చేశాను అనమాట. మేతి చికెన్ కర్రీ అయితే చేశాను ఆఫ్టర్నూన్ లంచ్ కోసం. తర్వాత ఇంకా కొంచెం పరోటాలా చేద్దామని చెప్పేసి ఆఫ్టర్నూన్కి మేతి పరోటా చేద్దామని మొత్తం మెంతాకుని ఈ విధంగా కొంచెం కొంచెంగా తీసుకొని మొత్తం ఒక 2 times పాటు అంతా వేసుకున్న తర్వాత 2 times పాటు ఒకసారి వాష్ చేసుకొని దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మనం కప్పులో వేసుకోవాలన్నమాట. ఈ ముక్కలు కట్ చేసుకోపోయి మిక్సీలో వేసినా కూడా ఓకే సరిపోతుంది, లేదు అనుకుంటే ఈ విధంగా కప్పులో వేసుకొని దీంట్లో 1 tablespoon సాల్ట్, అలాగే 1 tablespoon వరకు పసుపు, కొంచెం జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా, అలాగే కొంచెం వాము, నెక్స్ట్ కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకొని పచ్చిమిర్చి, ఇంకా 2 tablespoon వరకు శనగపిండిని యాడ్ చేసుకోవాలి. తర్వాత 1 కప్పు వరకు గోధుమ పిండిని యాడ్ చేసుకోవాలి. ఈ గోధుమ పిండి యాడ్ చేసుకున్న తర్వాత మనం నార్మల్గా వాటర్ వేసుకోకుండా ఒకసారి కలుపుకుంటే దానిలో ఉన్న చెమ్మ వాటర్లో ఇంకా కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ మనం కలుపుకోవాలన్నమాట. నార్మల్గా అయితే ఇందులో ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు, కానీ మనం చపాతీ ఈ పరోటా అనేది చేసినప్పుడు మంచిగా రాదు. సో అందుకోసం అని చెప్పి నేనైతే ఆనియన్ అయితే వేసుకోవడం లేదు. ఆనియన్ వేసుకుంటే ఇంకొంచెం టేస్ట్ అయితే బాగానే ఉంటుంది. సో ఈ విధంగా చపాతీ పిండిలా కలుపుకొని ఒక 10 to 15 minutes వరకు సైడ్ని అయితే పెట్టేశాను. ఇంకా మార్నింగ్ మా పిల్లల కోసం రైస్ అయితే చేశాను, అది కూడా ఉంది. అందుకోసం అని చెప్పి ఈరోజు మేతి పరోటా అయితే చేస్తున్నాను అనమాట. సో ఇంకా ఆఫ్టర్నూన్ మా పిల్లలు స్కూల్ నుంచి అయితే వచ్చేసారు. ఇంకా వచ్చిన తర్వాత మా రిషి అయితే ఏదో ఒకటి చెప్తూ ఉంటుంది, ఏదో ఒకటి అడుగుతూ ఉంటుంది. ఇంకా దీనికైతే కొంచెం డ్రెస్ చేంజ్ చేసేసి ట్యూషన్కి వెళ్ళాలి కదా, రెడీ చేసేసాను. ఇంకా ఈ లోపలైతే రోటీ అయితే చేసేస్తాను అనమాట. ఇంకా ఈ విధంగా ఒకసారి మళ్ళీ కలుపుకొని మంచిగా కలిపిన తర్వాత కొంచెంగా సపరేట్ చేసుకోవాలి. చిన్న మనం చపాతీలు ఏ విధంగా అయితే ఉండలు చేసుకుంటామో సేమ్ అదే ప్రాసెస్లో ఇది కూడా చేసుకొని కొంచెం పిండిని చల్లుకొని మనకి నచ్చిన షేప్లో రోటీని అయితే చేసేసుకోవాలి. చేసిన తర్వాత దీని మీద మనం కొంచెం ఆయిల్ని అప్లై చేసుకోవాలి. ఒకవేళ నెయ్యిని కూడా అప్లై చేసుకోవచ్చు, లేదు అనుకుంటే ఆయిల్ని అప్లై చేస్తే కొంచెం మంచిగానే పొంగుతుంది. సో ఈ విధంగా మడత పెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా మడత పెట్టి మళ్ళీ మనం నార్మల్గా రోటీ ఎలా చేసుకుంటామో సేమ్ అలాగే చేసుకోవాలి. ఇందులో ఏమైనా ఎక్స్ట్రా అంటే మనం వేసుకునే మసాలా జస్ట్ మెంతి ఆకు అనమాట. ఆ మసాలా వేయడం వల్ల ఈ మెంతి ఆకు అనే మంచిగా చేదు రాకుండా చాలా టేస్టీగా ఈ రోటీలు అనేవి బాగుంటాయి అన్నమాట. సో ఇంకా ఫైనల్గా అయితే ఈ లోపల మనం పెనం హీట్ చేసుకోవాలి. హీట్ అయిన తర్వాత ఒకటి అలాగా చక్కగా కాల్చుకోవాలి. ఒక సైడ్ కాలిన తర్వాత మళ్ళీ రెండో సైడ్ కూడా కాల్చేసి దానిలో నెయ్యిని కానీ ఆయిల్ని కానీ బటర్ని కానీ పైన కొంచెం యాడ్ చేసేసి మళ్ళీ 2 సార్లు కలుపుకుంటే ఎంతో టేస్టీ అయినా మేతి పరోటా రెడీ అయిపోతుంది. చికెన్తో కానీ నార్మల్గా పికిల్స్ ఉంటాయి కదా, మ్యాంగో పికిల్ కానీ టమాటో పికిల్ కానీ అలా తిన్నా కూడా, పెరుగుతో తిన్నా కూడా, ఎలా తిన్నా కూడా మెంతి ఆకు రోటీ అయితే చాలా బాగుంటుంది అనమాట. ఇంకా నేనైతే మా పిల్లలకి చేసి ఇచ్చాను కదా, అందులో చికెన్ అయితే తిని చాలా రోజులైంది. సో అందుకోసం అని చెప్పి వాళ్ళైతే ఫుల్ ఖుషి అయిపోయి తినేస్తున్నారు. ఇంకా అసలు మా రిషి అయితే అసలు మొహం కూడా ఎత్తడం లేదు. సో ఇంకా దానికోసం అయితే ఇంకా వాళ్ళైతే అలాగా జస్ట్ వీడియో కోసం అయితే అది పెట్టాను. ఇంకా అందుకోసం అని చెప్పి మళ్ళీ వేరేగా నేనైతే వాళ్ళకి తినిపిస్తున్నాను అనమాట. తినిపించేసి ఇంకా ఈవినింగ్ ట్యూషన్కి అయితే దించేసా. ఇంకా ట్యూషన్ నుంచి తీసుకొని వచ్చేటప్పుడైతే ఇంకా ఇప్పుడు చలికాలం కదా, సో 6కే చీకటి అయిపోతుంది. ఇంకెక్కడికక్కడ ఈ విధంగా మంటలు పెడుతూ ఉంటారు. సో ఎక్కడ దొరికితే అక్కడైతే నేను చక్కగా రోజు ఎంజాయ్ చేస్తున్నాను. ఈ విధంగా ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా మా పిల్లలకైతే మంచిగా నెయ్యిలో మక్కానా ఫ్రై చేసేసి ఈవినింగ్ స్నాక్స్ లాగా ఇచ్చేసాను. ఇంకా 8 o'clockకి అలాగా మళ్ళీ మెంతి ఆకుతోనే రోటీ చేసేసి ఆఫ్టర్నూన్ ఉన్న చికెన్ కర్రీతో అయితే
హ్యాపీగా తినేస్తున్నాం అనమాట. సో ఈరోజు ఈ వ్లాగ్ అనేది ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. అలాగే మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.